నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 2 రోజుల ముందుగానే వినాయక విగ్రహాల ప్రతిష్టకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నాయుడుపేట పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోని వివిధ ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యులు మండపాలను అత్యంత శ్రద్ధతో సిద్ధం చేస్తున్నారు. పండుగ వాతావరణం నెలకొల్పేందుకు రంగురంగుల కాగితాలతో అలంకరణలు, విద్యుత్ దీపాలతో మండపాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు పటిష్టమైన వేదికలను నిర్మించారు. నాయుడుపేటలోని దర్గా సెంటర్ లో గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్మించేలా కమిటీ నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. పోట్లపూడి రాజేష్, భారతాల సాయిరాం కిషోర్, గోనుపల్లి గురుమూర్తి, బల్లి కుమార్ తదితరులతో కూడిన కమిటీతో గత 25 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చవితిని పురస్కరించుకొని భారీ గణనాథుని ప్రతిష్ఠించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగాల్ నుండి వచ్చిన కళాకారులు సినిమా సెట్టింగ్ తరహాలో పనులు ప్రారంభించారు. గణనాథుని విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తీసుకువచ్చారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నాయుడుపేట మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వినాయక చవితిని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి 22 అడుగుల భారీ గణనాథుని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి 9 రోజులు పూజిస్తాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు నిర్వహించి నిత్యం ప్రసాదాలు అయితే అందిస్తూ ఉంటాము. గత 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి గణనాథుని తీసుకుని వస్తున్నాము. వ్యయ ప్రయాసాలైనా కూడా అందరికీ దర్శన భాగ్యం కల్పించాలని, అంటే ముఖ్యంగా మహానగరాలకే పరిమితమైన ఈ భారీ గణనాథుల దర్శనం మా నాయుడుపేట ప్రజలకి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి కల్పించాలని ధ్యేయంతో కమిటీ అంతా కూడా హైదరాబాద్ నుంచి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా 2వ రోజు అన్నదాన కార్యక్రమం పావని వారిచే ఉంటుంది. 3వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే లోకల్ కళాకారులచే భరతనాట్య ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేస్తాము. 4వ రోజు ఉట్టి కార్యక్రమం. 9వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఈ సంవత్సరం డీజేలకు పర్మిషన్ లేదు కాబట్టి తీన్మారు లోకల్ కళాకారులు డప్పులచే భారీగా ఊరేగే కార్యక్రమం, అంటే పట్టణంలో గణనాథుని ఊరేగించి భారీగా నిమజ్జన కార్యక్రమానికి నెల్లూరుకి తరలిస్తాం. అదేవిధంగా ఇక్కడ కమిటీ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే 25 సంవత్సరాలుగా అందరం ఒక యూనిటీగా ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఇంత భారీగా చేయడానికి కమిటీ వాళ్ళ పట్టుదల ఎంతో ఉందని తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారి సపోర్ట్ అయితే ఉంది, ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు అయితే ఉంది, స్థానిక డిఎస్పీ గారు, సిఐ గారు, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. 27వ తారీఖు తెల్లవారుజామున 10 గంటలకి స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారిచే తొలి పూజా కార్యక్రమంతో దర్శనాన్ని అందుబాటులో ఉంచుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా ఉదయాన్నే 10 గంటలకి విచ్చేసి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కమిటీ తరఫున కోరుకుంటున్నాం.